Hi everyone, welcome back to my YouTube channel. In this video, I will explain how to use the COUNTIF and COUNTIFS functions in Google Sheet. COUNTIF is used to count cells that meet a single condition. Example, count how many times a specific name appear in a list or how many values are greater than 50. COUNTIFS allows multiple conditions. Count implies based on both district and designations or count cells above a certain value within a date range. These functions are very useful for analyzing data, preparing district or divisional or mandal wise reports, and handling large dataset with multiple criteria. ఈరోజు మనము ఈ వీడియోలో కౌంట్ ఇఫ్ మరియు కౌంట్ ఇఫ్ఎస్ ఈ రెండు ఫంక్షన్ల గురించి తెలుసుకోబోతున్నామండి. కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ అనేది మనకి గూగుల్ షీట్లో ఏదన్నా ఒక నేమ్ని ఐడెంటిఫై చేయడం, ఎన్నిసార్లు రిపీట్ అయింది అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఉపయోగిస్తాము. ఈ కౌంట్ ఇఫ్ అనేది సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం ఉపయోగిస్తాం అనమాట. అదే మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని వెరిఫై చేసి అవి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో తెలుసుకోవాలంటే మాత్రం కౌంట్ ఇఫ్ ఎస్ అనే ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సినారియోకి వెళ్దామండి. ఎగ్జాంపుల్ సినారియోలలో నేను ఒక డాటా సెట్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో 6 కాలమ్స్ ఉన్నాయి, 2432 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ డాటా సెట్ ఏంటంటే మా జిల్లాకు సంబంధించింది. డిస్టిక్ నేము, మండల్ నేము, జీపీ నేము అండ్ వార్డ్స్, ఆ జీపీలకు సంబంధించిన వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ లిస్ట్లో ఏదైతే ఈ డాటా సెట్ ఇచ్చానో ఈ ఇచ్చిన డాటా సెట్లో పెద్దపల్లి అనే నేము ఎన్నిసార్లు రిపీట్ అయింది అండ్ డివిజన్ వైజ్గా చెక్ చేసినప్పుడు పెద్దపల్లి అండ్ మంత్ని ఎన్నిసార్లు రిపీట్ అయింది అండ్ మండల్కి సంబంధించి చెక్ చేసినప్పుడు ఈ మండల్ వైజ్ నేమ్స్ ఈ లిస్ట్లో ఎన్నిసార్లు మనకి రిపీట్ అయింది అనేది కౌంట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి నేను ముందుగా సింగిల్ కండిషన్ సంబంధించిన కౌంట్ ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ రాయాలంటే ముందుగా గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్లో కానీ సేమ్ ఫార్ములా ఉంటుందండి. కౌంట్ ఇఫ్ రాయాలంటే ముందుగా ఈజ్ ఈక్వల్ సింబల్ స్టార్ట్ చేయాలి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ సింటాక్స్ చూడండి, రేంజ్ కామ క్రైటీరియా అని అన్నాము. సో రేంజ్ ఏంటంటే ఎందులో అయితే మనం డాటాని వెరిఫై చేయాలనుకుంటున్నాము ఆ యొక్క కాలము, ఆ యొక్క డాటా సెట్ని రేంజ్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దపల్లి అనే నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని నేను చెక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చెక్ చేయాల్సిన కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అనే కాలము. సో ఇది రేంజ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ బీ2 నుండి B2433 ఈ మొత్తం రేంజ్లో డాటాని వెరిఫై చేసి పెద్దపల్లి నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్రైటీరియా వచ్చేసి నేను రిఫరెన్స్ క్రైటీరియా ఇస్తున్నానండి. అంటే ఐ5 అనేది మనము ఇందులో నేను నేమ్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సో ఈ నేమ్ రిఫర్ చేస్తున్నాను. లేదు డైరెక్ట్గా మీరు క్రైటీరియాని కూడా మాన్యువల్గా కూడా ఎంటర్ చేయవచ్చు. సో పెద్దపల్లి అని అయితే మాన్యువల్గా ఎంటర్ చేసినప్పుడు రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తేడా ఏంటంటే రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మనం ఆ రిఫరెన్స్ సెల్లో ఇంకేదన్నా నేమ్ ఎంటర్ చేసి దాన్ని కౌంట్ చేయమంటే అప్పుడు ఈజీగా ఆ సెల్లో ఆ నేమ్ ఉంటే కౌంట్ చేసి మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. మాన్యువల్గా ఇవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ మనము ప్రతిసారి మాన్యువల్గా నేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రిఫరెన్స్ ఐ5 ఇస్తున్నాను. ఐ5 ఇచ్చేసి కౌంట్ చేయమన్నాను. కౌంట్ చేయగానే మొత్తం నాకు ఎన్ని రికార్డ్స్ పెద్దపల్లికి సంబంధించిన నేము 2432 టైమ్స్ రిపీట్ అయిందనమాట. అంటే నాకు మొత్తం ఉన్న వార్డ్స్ వచ్చేసి 2432 వార్డ్స్, అందుకే అన్నిసార్లు రిపీట్ అయింది. అదే డివిజన్ వైజ్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు డివిజన్ వైజ్ కావాలంటే మనం చెక్ చేయాల్సిన కాలం వచ్చేసి డివిజన్ కాలము, రెవెన్యూ డివిజన్ కాలంని మనం క్రైటీరియా రేంజ్ కింద తీసుకుంటాము. ఇక్కడ క్రైటీరియా రేంజ్ అన్నట్టు. సో క్రైటీరియా రేంజ్ అంటే ఎక్కడైతే డేటాను వెరిఫై చేయాలో అది క్రైటీరియా రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు క్రైటీరియా రేంజ్ వచ్చేసి C5 to C2433 ఈ రేంజ్లో
సో ఏ క్రైటీరియా చెక్ చేయాలనుకుంటున్నాను అంటే పెద్దపల్లి డివిజన్ అనే నేము సో ఇచ్చిన లిస్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ చేసి డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్లా చేశాను. తర్వాత నెక్స్ట్ ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్కి మనము ఇప్పుడు లాక్ పెట్టలేదు. సో లాక్ పెట్టకుండా మనము ఎంటర్ చేసిన తర్వాత కిందికి డ్రాగ్ చేసి చూపిస్తాను. కిందికి డ్రాగ్ చేసినప్పుడు ఎందుకంటే రేంజ్ అనేది సేమ్ మంత్లీకి దానికి కూడా సేమ్ రేంజ్ ఉంటుంది. సో మళ్ళీ మనం ఫార్ములా రాయాల్సిన అవసరం లేకుండా కిందికి డ్రాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారండి. సో మనం తీసుకుంది C5 కలిసి తీసుకున్నాం. ఇక్కడ పైన వచ్చేసి C5 అన్నాను, బట్ యాక్చువల్ ఇక్కడ C2 కంచెలు తీసుకోవాలి. C2 కంచెల్ని మనం డ్రాగ్ చేయాలి. సో ఇప్పుడు C2 రాకుండా C3 వచ్చింది, ఎందుకంటే ఇది రిలేటివ్ రిఫరెన్స్ ఉందన్నమాట. మనకు ఇక్కడ లాక్ అనేది పెట్టలేదు. సో ఇక్కడ మనము ఇదేంటి అంటే రిలేటివ్ రిఫరెన్స్లో ఉందన్నమాట. రిలేటివ్ రిఫరెన్స్ ఏంది, మనము సెల్ డ్రాగ్ చేసినప్పుడు ఆ సెల్కి అనుగుణంగా ఆ యొక్క నెంబర్ కూడా పొజిషన్ మారుతూ ఉంటుంది, పొజిషన్ నెంబర్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఏంటంటే మనము ఒకసారి లాక్ వేస్తాము. ఇక్కడ ఇప్పుడు అబ్సల్యూట్ రిఫరెన్స్ మీన్స్ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్కి మనకు లాక్ ఈ విధంగా C2 అండ్ C24 మధ్యలో డాలర్ సింబల్ అలా చేసేది కదా, దీన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాము. సో ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ చేసినా కూడా ఆ పొజిషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వేరే సెల్ డ్రాగ్ చేసినా కూడా పొజిషన్ మారదు. సో రేంజ్ తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా మల్టిపుల్ రేంజెస్ ఉన్నప్పుడు మళ్ళీ రేంజ్ గురించి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఆ రేంజ్కి మనం లాక్ పెట్టేసామనుకోండి, సో అది ఆ పర్టికులర్గా అలాగే ఉంటుంది, కిందికి డ్రాగ్ చేసినా కూడా మారదు. ఇప్పుడు మళ్ళీ నేను కిందికి డ్రాగ్ చేస్తున్నాను, చూడండి. ఒక్కసారి ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ C2 to C24 34లో I11 అంటే సో ఇక్కడ మంత్ని ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మాన్యువల్గా మనము నేమ్ ఎంటర్ చేస్తే మళ్ళీ మాన్యువల్గా నేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల అంటే ఈ సెల్లులో రేంజ్కి సంబంధించింది మనం క్రైటీరియాకి సంబంధించింది రిఫరెన్స్ ఇచ్చాం కదా, రిఫరెన్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ పెద్దపల్లి సెకండ్ మంత్ని తీసుకున్నాను కదా. సో నేను ఇప్పుడు ఫస్ట్ మంత్ని తీసుకుందాం అనుకుంటున్నాను, సో సెకండ్ పెద్దపల్లి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఫార్ములాలో బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఇక్కడ మంత్ని ఇప్పుడు I10లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ని వెరిఫై చేసి అది ఎన్నిసార్లు రిపీట్ అయింది కౌంట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత I11లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ని కౌంట్ చేసి మనకి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. లైక్ నెంబర్ ఆఫ్ టోటల్ వార్డ్స్ మండల్ వైజ్గా, ఇప్పుడు డివిజన్ వైజ్గా టోటల్ వార్డ్స్ మనం ఎన్ని కౌంట్ ఇక్కడ చేసాము. నెక్స్ట్ మండల్ వైజ్గా టోటల్ వార్డ్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి తెలుసుకోవాలంటే మళ్ళీ మనం కౌంట్ ఇఫ్ ఫార్ములా ఉపయోగించి కౌంట్ ఇఫ్ రేంజ్ వచ్చేసి మనం దేన్ని వెరిఫై చేయాలి, మండల్ నేమ్ని వెరిఫై చేయాలి కాబట్టి D2 to D2433. సో ఇది రేంజ్. సో ఈ రేంజ్కి నేను ముందే లాక్ వేస్తున్నాను, నాకు ఎందుకంటే మిగతా వాటికి కూడా సేమ్ రేంజ్ ఉంటుంది కాబట్టి రేంజ్లో డిఫరెన్స్ రాదు. బట్ క్రైటీరియా అనేది సెల్ బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెల్ క్రైటీరియా వచ్చేసి I16. ఇక్కడ చూడండి I16 ఇక్కడ సెల్ హైలైట్ అవుతుంటుంది. సో I16 అనేది క్రైటీరియా అంటే సింగిల్ క్రైటీరియా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేసి ఆటో ఫిల్ సజెషన్ కూడా వచ్చింది కాబట్టి ఆటో ఫిల్ సజెషన్ మనం ఓకే అనగానే ఆటోమేటికల్లీ రిమైనింగ్ సెల్స్లో కూడా వాల్యూస్ ప్రింట్ అయ్యి మనకి అనుగుణంగా ఆ నేము ఆ యొక్క రేంజ్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకి కౌంట్ చేసేసి ఇట్లా డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. అంటే సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు మనకు ఈ విధంగా కౌంట్ ఫార్ములా ఉపయోగించి డేటాని పొందొచ్చు. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే రెగ్యులర్గా ఒక 1 month డేటా తీసుకున్నాము. ఇందులో ఎంతమంది మనకి ప్రజెంట్, ఎంతమంది మీటింగ్, ఎంతమంది ట్రైనింగ్ అని రిపోర్ట్ చేశారు అనేది రావాలి అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో దీనికి మనము ఇక్కడ కూడా సింగిల్ క్రైటీరియా ఉపయోగిస్తున్నాను నేను. అంటే మనకి ఇక్కడ డేట్ వారీగా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు, అది మల్టిపుల్ క్రైటీరియా అవుతుంది. అది నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాము. ఫస్ట్ సింగిల్ క్రైటీరియా ఏంటి, ఇచ్చిన డేటా సెట్లో ఎంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది మండల లెవెల్ మీటింగ్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది ఆన్ లీవ్ అని రిపోర్ట్ చేశారు, ఎంతమంది ప్రజెంట్ రిపోర్ట్ చేశారు, ఎంతమంది ట్రైనింగ్ ఎయిట్ మండల లెవెల్ రిపోర్ట్ చేశారు, ఎంతమంది స్టేట్ లెవెల్ ట్రైనింగ్ రిపోర్ట్ చేశారు అని తెలుసుకోవాలని మీరు అనుకుంటే సో ఇక్కడ మనం కూడా కౌంట్ ఇఫ్ ఫార్ములా ఉపయోగిస్తాము.
కౌంటింగ్ ఫార్ములాలో రేంజ్ వచ్చేసి ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన రేంజ్ ఏ ఏ నుండి ఏ నుండి ఏ 2279. సో ఇక్కడ మనము క్రైటీరియా తీసుకుంటున్నాము. సో ఈ క్రైటీరియా అనేది కాన్స్టెంట్ క్రైటీరియా, మనకు నెక్స్ట్ దానికి కూడా ఇదే క్రైటీరియా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని లాక్ వేస్తున్నాను. లాక్ వేసిన తర్వాత చెక్ చేయాల్సిన క్రైటీరియా ఏంటిది, ఇప్పుడు తీసుకున్న క్రైటీరియా రేంజ్. సో ఇప్పుడు చెక్ చేసిన క్రైటీరియా ఏంటిది, క్రైటీరియా వచ్చేసి F1లో ఉన్న నేమ్ చెక్ చేయమంటున్నాను. సో అంటే నేను మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మాన్యువల్గా ఆల్రెడీ సేమ్ నేమ్ ఈ యొక్క రేంజ్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ చేయగానే డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అనేది ఎవరో రిపోర్ట్ చేయడానికి మనకు చూపిస్తుంది. ఇచ్చిన క్రైటీరియాలో అంటే నేను తీసుకున్న రేంజ్ వచ్చి 2279 ఉంది. యాక్చువల్లీ ఇంకా బాటమ్ దాకా రేంజ్ ఉంది, కావాలని చూడండి. మొత్తం ఓవరాల్గా 66651 ఉంది. సో మళ్ళీ రేంజ్ చేంజ్ చేస్తాను, 6651కి సంబంధించిన రేంజ్ మార్చేస్తాను. సో మనం మన క్రైటీరియా రేంజ్ అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి 6651. ఇప్పుడు ఈ రేంజ్లో మనకి డిస్ట్రిక్ట్ టైం ఎంతమంది రిపీట్ చేశారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఈ ఫార్ములాని మూవ్ చేసామనుకోండి, అంటే పక్కకు డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ చూడండి రిఫరెన్స్ అనేది ఆటోమేటికల్గా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ రిఫరెన్స్ అనేది ఆటోమేటికల్గా మారాలో, ఏ రిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలని మనమే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారము మనం ఫార్ములా అనేది ఈజీగా రాసుకోవచ్చు. ఒక్కసారి ఒక సెల్లో ఫార్ములా రాసిన తర్వాత నెక్స్ట్ సెల్కి ఆ ఫార్ములా జస్ట్ డ్రాగ్ చేస్తే టైం సేవ్ అయిపోతుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి G1 సంబంధించింది ఎన్నిసార్లు ఎంతమంది రిపోర్ట్ చేస్తే 37. నెక్స్ట్ మిగతా వాటన్నిటికి కూడా. సో ఇక్కడ మన యొక్క సెల్కి అనుగుణంగా అబ్సల్యూట్ రిలేటివ్ రిఫరెన్స్కి అనుగుణంగా ఆ యొక్క క్రైటీరియాని ఇచ్చిన రేంజ్లో వెరిఫై చేసి అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్కి సంబంధించింది ఎన్నిసార్లు రిపీట్ అయింది, హైయెస్ట్ ప్రజెంట్ అని రిపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆన్లీ వన్ రిపోర్ట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ మీటింగ్, డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ చాలా తక్కువగా రిపోర్ట్ చేశారు. ఓవరాల్గా మనం వీటిని అన్ని కలిపితే సమ్ చేసామనుకోండి, సమ్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇందులో వచ్చేస్తుంది. మొత్తం 6649 రికార్డ్స్ మనం తీసుకున్నాము. 6649 సంబంధించిన రికార్డ్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మనం అనాలిసిస్ చేసుకోగలిగినాం అనమాట. ఇంకోటి సర్వీసెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన రేంజ్లో బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, హౌస్ అసెస్మెంట్ అప్లికేషన్ ఎన్ని వచ్చాయి, ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్ వచ్చాయి, ముటేషన్ అప్లికేషన్ ఎన్ని వచ్చాయి అని చెప్పి తెలుసుకోవాలన్నా కూడా మనం ఏం చేస్తాము, సేమ్ ఫార్ములా కౌంట్ ఇఫ్ అని చెప్పి రాసి, సో రేంజ్ ఏదైతే మనం వెరిఫై చేయాలనుకుంటున్నామో ఆ వెరిఫై చేయాల్సిన రేంజ్ని తీసుకుందాము. సో ఇక్కడ B2 to B434. సో ఇక్కడ నేను లాక్ వేస్తున్నాను అండి. సో లాక్ ఎందుకు వేస్తున్నాను, అబ్సల్యూట్ రిఫరెన్స్ ఆ కాన్స్టెంట్ మారకుండా ఉండడం కోసం అని చెప్పి అబ్సల్యూట్ రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎందులో సెర్చ్ చేయాలో మనం రాసుకున్నాము. ఇది క్రైటీరియా రేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం సెర్చ్ చేయాలనేది ఇక్కడ సెర్చ్ చేయాల్సిన నేమ్ ఏంటిది, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన నేమ్ ఎన్నిసార్లు ఇచ్చిన లిస్ట్లో రిపీట్ అయింది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఇది క్రైటీరియా అవుతుంది. సో ఇప్పుడు క్రైటీరియా రాసాను, క్రైటీరియా రేంజ్ రాసాను, ఎంటర్ చేయగానే మనకి బిల్డింగ్ పర్మిషన్ అనేది 147 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి కౌంట్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ హౌస్ అసెస్మెంట్, ట్రేడ్ లైసెన్స్, మ్యూటేషన్స్. సో ఇక్కడ మనం జస్ట్ ఏంటి క్రైటీరియా రేంజ్ అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి, ఎందులో సెర్చ్ చేయాలి, డాటాని ఎందులో సెర్చ్ చేయాలి అనేది క్రైటీరియా రేంజ్ అవుతుంది. ఏమి సెర్చ్ చేయాలి అనేది క్రైటీరియా అవుతుంది. సో ఇక్కడ క్రైటీరియా రేంజ్ అనేది మనం ముందుగా డిసైడ్ చేసుకొని ఫార్ములా కరెక్ట్ రాసామనుకోండి, మనకి ఈ విధంగా కౌంట్ చేసేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమయంలో మనకి ఎస్ నో కూడా అవసరం వస్తుంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని టాస్క్లు ఇస్తాము కొందరికి, ఆ టాస్క్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదా, అంటే చేశారా లేదా తెలుసుకోవడానికి ఎస్ నో అని చెప్పి కూడా అడుగుతాము. సో వాటికి సంబంధించింది కూడా ఏ విధంగా, ఇప్పుడు ఇది మీకు ఇస్తున్న టాస్క్ అండి. సో ఎన్నిసార్లు ఎస్ అని కొట్టారు, ఎన్నిసార్లు నో అని కొట్టారు అనేది మీరు ఒక చిన్నగా ప్రోగ్రామ్ రాసుకొని కౌంట్ ఇఫ్ ఫార్ములా ఉపయోగించి ఎన్నిసార్లు ఎస్ వచ్చింది, ఎన్నిసార్లు నో వచ్చింది అనేది టెస్ట్ చేసి ఆ రిజల్ట్ని కామెంట్ రూపంలో షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది కౌంట్ ఇఫ్ సింగిల్ క్రైటీరియా సంబంధించిన వీడియో అండి. దీని తర్వాత కౌంట్ ఇఫ్ ఎస్కి సంబంధించి వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని మీతో వాళ్ళకి షేర్ చేయండి.
అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.